శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మే 12, 2026 ఈనాటి పర్వం హనుమత్ జయంతి. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, బసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, తిథి దశమి, మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషాల వరకు, ఉపరి ఏకాదశి. వారం మంగళవారం. నక్షత్రం పూర్వభాద్ర, రాత్రి 1 గంట 17 నిమిషాల వరకు, ఉపరి ఉత్తరభాద్ర. యోగం వైధృతి, రాత్రి 11 గంటల 20 నిమిషాల వరకు, ఉపరి విష్కుంభ. కరణం భద్ర, మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషాల వరకు, భవ, రాత్రి 2 గంటల 17 నిమిషాల వరకు, ఉపరి బాలువ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 5 గంటల 21 నిమిషాల నుండి 6 గంటల 56 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 38 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 7 గంటల 49 నిమిషాల నుండి 9 గంటల 25 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 12 నిమిషాల నుండి 9 గంటల 4 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 10 గంటల 57 నిమిషాల నుండి 11 గంటల 41 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషాల నుండి 4 గంటల 53 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి 1 గంట 40 నిమిషాల వరకు. యమగండం ఉదయం 8 గంటల 51 నిమిషాల నుండి 10 గంటల 27 నిమిషాల వరకు. ప్రయాణశూల, ఉత్తర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5 గంటల 39 నిమిషాల నుండి 8 గంటల 12 నిమిషాల వరకు. సంగమకాలం ఉదయం 8 గంటల 12 నిమిషాల నుండి 10 గంటల 47 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10 గంటల 47 నిమిషాల నుండి 1 గంట 21 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 21 నిమిషాల వరకు నుండి 3 గంటల 55 నిమిషాల వరకు. ఆబ్దిక తిథి తిథిద్వయం, బహుళ దశమి మరియు ఏకాదశి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 55 నిమిషాల నుండి 6 గంటల 29 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 29 నిమిషాల నుండి 8 గంటల 43 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 43 నిమిషాల నుండి 11 గంటల 41 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 41 నిమిషాల నుండి 12 గంటల 26 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల నుండి 4 గంటల 53 నిమిషాల వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5 గంటల 38 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 5 గంటల 48 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 38 నిమిషాలకు. సూర్యరాశి మేషం, చంద్రరాశి కుంభం మరియు మీనం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలాలు. మేషరాశి. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించిన విషయాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృషభ రాశి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమ అనంతరం పూర్తవుతాయి. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసిరావు. నిరుద్యోగ యత్నాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికమవుతుంది. మిథున రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది. కర్కాటక రాశి. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.
చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సింహరాశి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. కన్యా రాశి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. తులారాశి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనుసు రాశి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగమున్న అధికారులతో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. మకర రాశి ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. కుంభరాశి కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఇతరులతో మాట పట్టింపులు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి. మీనరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇవి రాశిఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తనూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.